సుప్రీంకోర్టు సోమవారం తెలంగాణ జర్నలిస్టు గట్టి షాక్ ఇచ్చింది. జర్నలిస్టులకు ప్రభుత్వం కేటాయించిన భూములు రద్దు చేస్తుంది. అవి చెల్లుబాటు కావని చెప్పింది. తెలంగాణలో కేవలం జర్నలిస్టుకే కాకుండా జడ్జిలకు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు, బ్యూరోక్రాట్లకు, పోలీసు అధికారులకు భూములు కేటాయించడం రాజ్యాంగం కల్పించిన హక్కు కాదని స్పష్టం చేస్తుంది. అదే సమయంలో రాజ్యాంగం కల్పించిన హక్కులు సమానత్వాన్ని ఉల్లంఘించినట్టే అని అభిప్రాయపడింది కోర్టు. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రివిలేజ్ గ్రూపుల కోసం సమాజంలో అణగారిన వారి హక్కులు కాలరాసి అవి ప్రివిలేజ్ గ్రూపులు కట్టబెడతానని ఘాటు వ్యాఖ్యలు చేస్తుంది. ఇక తెలంగాణ జర్నలిస్టులకు కేటాయించిన భూముల రద్దు గురించి దేశంలో సర్వోన్నత న్యాయస్థానం ఏం చెప్పిందో తెలుసుకుందాం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలు తెలంగాణ జర్నలిస్టులకు గట్టి షాక్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులకు కేటాయించిన భూములను రద్దు చేసింది. రాష్ట్ర ప్రభుత్వమే తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి జర్నలిస్టులకు, సమాజంలో కొన్ని ప్రివిలేజ్ వర్గాలకు భూములు కేటాయించడాన్ని తప్పుపట్టింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా ప్రివిలేజ్ వర్గాలకు కేటాయించిన భూములను రద్దు చేయాలని ఆదేశించింది. కాగా తెలంగాణలో 2005 నుంచి ఈ తంతు కొనసాగిందని, హైదరాబాద్లోని శాటిలైట్ టౌన్స్ లో ప్రభుత్వం కొన్ని ప్రివిలేజ్ వర్గాలకు అతి తక్కువ ధరలకు భూములను కట్టబెట్టిందని పేర్కొంది. కాగా ఇలాంటి కేటాయింపుల వల్ల సమాజంలో అసమానతలను రాష్ట్ర ప్రభుత్వమే పెంచినట్లవుతుంది. ఇలాంటి చర్యల వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతుందని బెంచ్ అభిప్రాయపడింది. కాగా లబ్ధి పొందిన వర్గాలు సామాన్యులు కారు. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నవారు. సామాన్యుల ప్రయోజనాలను పణంగా పెట్టి వారికి దక్కాల్సిన ప్రయోజనాలు కొంతమంది ప్రివిలేజ్ గ్రూపులకు కట్టబెట్టడం పట్ల కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక భూముల విషయానికొస్తే పట్టణ ప్రాంతాలు అత్యంత విలువైనవి. వాటిని ప్రభుత్వం అందరికీ సమానంగా పంచాలి. సమాజంలోని ఉన్నత వర్గాలకు పంచడమేమిటని నిలదీసింది. ప్రభుత్వం కేవలం కొంతమంది ప్రివిలేజ్ వర్గాలకు భూములు కేటాయించడమంతే సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించింది అత్యున్నత న్యాయస్థానం. సమాజంలో కొంతమంది మాత్రమే ప్రభుత్వం నుంచి లబ్ధి పొందేందుకు అర్హులా, మిగిలిన వారికి ఆ అర్హత లేదా అని నిలదీసింది. సామాన్యులకు, ప్రివిలేజ్ వర్గాలకు మధ్య ఎందుకు వ్యత్యాసం? వారి హోదాను చూసి ప్రభుత్వం ఉదారంగా భూములను పందెరం చేస్తుందా అని ప్రశ్నించింది. ప్రభుత్వం సమాజంలో కొన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చుతూ మిగిలిన వర్గాలకు మొండి చేయి చూపడం పట్ల సమాజంలో పగలు, ద్వేషాలు పెరిగిపోతాయని కోర్టు అభిప్రాయపడింది. ప్రజల ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నాయని కోర్టు తన జడ్జిమెంట్లో పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజల చేత ఎన్నుకోబడిన లెజిస్లేచర్లు, జడ్జీలు, సుప్రీంకోర్టు, హైకోర్టు, అలాగే ప్రముఖ జర్నలిస్టులు వీరంతా బలహీన వర్గాలకు చెందిన వారు కాదు. వారు సమాజానికి సేవ చేస్తున్నారు. అంత మాత్రాన వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆ వర్గాలకు భూములు కేటాయించాలా అని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు తన తీర్పులో రాష్ట్ర ప్రభుత్వం తన వనరులను సమాజంలోని అణగారిన వర్గాలకు పంచండి, నిజమైన అర్హులకు పంచండి, సంపన్నులకు, ప్రివిలేజ్ వర్గాలకు వద్దని హితవు పలికింది. ఇక ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2008లో ప్రివిలేజ్ వర్గాలకు భూములు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. కాగా రాష్ట్రంలోని పలు కోఆపరేటివ్ సొసైటీలు, ప్రధానంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్ అధికారులు, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ రెవెన్యూ సర్వీసులకు చెందిన వారు వీరంతా సమాజంలో అత్యంత శక్తివంతమైన వారు. వీరంతా కోఆపరేటివ్ సొసైటీలుగా ఏర్పడి భూములు కేటాయించాలని ప్రభుత్వానికి పిటిషన్లు పెట్టుకున్నాయి. కాగా రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్ సొసైటీలో కొంతమంది ప్రివిలేజ్ వర్గాలకు ప్లాట్లు కేటాయించింది. దీన్ని కోర్టులో సవాల్ చేయడం, కోర్టు కేటాయింపులను రద్దు చేయడం జరిగిపోయింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దానిపై సమీక్ష నిర్వహించి కొన్ని ప్రమాణాల ప్రకారం భూములు కేటాయింపులు చేయాలని నిర్ణయించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పలు కోఆపరేటివ్ సొసైటీలు సుప్రీంకోర్టు అప్పీల్కు వెళ్లాయి. ఇక వారి వాదన విషయానికొస్తే తాము ప్లాట్లు కేటాయించదలుచుకున్న వర్గాలు సమాజానికి, ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించారు. అందుకే వారికి ప్లాట్లు కేటాయించడం జరిగిందని ప్రభుత్వం సమర్థించుకుంది.
కాగా రాష్ట్ర ప్రభుత్వం వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సమాజంలోని కేవలం కొన్ని ప్రివిలేజ్ వర్గాలకు ప్రత్యేకంగా ట్రీట్మెంట్ ఇవ్వడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ఉల్లంఘించినట్లవుతుందని కోర్టు అభిప్రాయపడింది. ఆర్టికల్ 14 రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం భూముల కేటాయింపుల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ ఆర్థికంగా బలంగా ఉన్నవారు, సమాజంలో బాగా పలుకుబడి ఉన్న వారికి ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. కాగా ప్రభుత్వ విధానాలను, డిస్కౌంట్ రేట్లకు భూములు కేటాయించడాన్ని కోర్టు తప్పుబట్టింది. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ బాధ్యతలను విస్మరించింది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న వనరులకు ట్రస్టుగా వ్యవహరించాలి. ప్రభుత్వ భూములను ప్రజా ప్రయోజనార్థం వినియోగించాలని బెంచ్ అభిప్రాయపడింది. పట్టణ ప్రాంతాల్లోని వనరులు, ముఖ్యంగా భూములు ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా ఉండాలి. కేవలం కొంతమంది ప్రయోజనాలకు కారాదని కోర్టు పేర్కొంది. ప్రభుత్వం కేవలం ఎంపిక చేసిన వర్గాలకే భూములు ఇవ్వాలని నిర్ణయిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుందన్నారు. రాష్ట్రంలో సహజ వనరులను కేవలం కొంతమంది ఉన్నత వర్గాలకు పంచడం పట్ల సామాన్య ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. ప్రభుత్వం చేపడుతున్న చర్యలు అవినీతికి పాల్పడుతున్నట్టు భావించాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతుందని కోర్టు అభిప్రాయపడింది. అలాగే ఆర్థిక కోణంలో చూసిన మార్కెట్ ధర కంటే డిస్కౌంట్ ధరలకు భూములు కేటాయించడం అంటే వాస్తవంగా మార్కెట్ విలువను తగ్గించడమే. దీని ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూ కూడా గణనీయంగా తగ్గిపోతుంది. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయం తగ్గుతుందని కోర్టు అభిప్రాయపడింది. సాధారణ పౌరుడితో పోల్చుకుంటే జడ్జీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్లు, జర్నలిస్టులు సమాజంలోని ఇతరులతో పోల్చుకుంటే ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉన్నవారే. ప్రజాస్వామ్యానికి 4 స్తంభాలైన లెజిస్లేటర్, బ్యూరోక్రాట్లు, జడ్జీలు, జర్నలిస్టులు వీరంతా ఆ చెక్స్ అండ్ బ్యాలెన్స్ చూడాల్సిన వారు. రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడితే దారిన పెట్టాల్సిన వారు. వారే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అతి తక్కువ ధరకు భూములను తీసుకోవడం పట్ల కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్లు, జర్నలిస్టులు ప్రత్యేక కేటగిరీకి చెందిన వారు కాదు. వారికి డిస్కౌంట్ ధరకు భూములను కేటాయించాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ గ్రూపులు సమాజంలో ప్రత్యేక హోదా పేరుతో ప్రివిలేజ్ అనుభవిస్తున్నాయని కోర్టు గుర్తించింది. ప్రభుత్వం కేటాయించిన ఈ భూములను రద్దు చేయడమే కాకుండా తెలంగాణ ప్రభుత్వం లబ్ధిదారుల నుంచి తీసుకున్న డబ్బును, స్టాంప్ డ్యూటీని, డెవలప్మెంట్ ఛార్జీలను వడ్డీతో సహా చెల్లించాలని కోరింది. ప్రివిలేజ్ గ్రూపులను కేవలం బేసిక్ ధరకు భూములు కేటాయించడాన్ని బట్టి చూస్తే ప్రభుత్వం తన సొంత ప్రయోజనాల కోసమే భూములు కేటాయించిందా అన్న అనుమానాలు తలెత్తక మానవు. రాష్ట్ర ప్రభుత్వం తన అధికారాన్ని దుర్వినియోగం చేసి సమాజంలోని ఉన్నత వర్గాలకు భూములు కేటాయించడం సమాన హక్కులను కాలదన్నినట్లేనని కోర్టు పేర్కొంది. ఇప్పటికే ప్రివిలేజ్ వర్గాలకు ఇతరులతో పోల్చుకుంటే వివిధ రకాల లబ్ధి పొందుతున్నారు. కోర్టు తీర్పు చూశాకరైనా తెలంగాణ ప్రభుత్వం భూములను సద్వినియోగం చేసుకోవాలని చురకలంటించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జర్నలిస్టులకు భూములను కేటాయించారు. హైదరాబాద్లోని నిజాంపేట్, పేట్ బషీర్బాద్లో 2 చోట్ల కలిసి 70 ఎకరాల స్థలం కేటాయించారు. రాజశేఖర రెడ్డి మృతి తర్వాత తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడం, కేసీఆర్ సీఎంగా రావడం, అలాగే 10 ఏళ్లు గడిచిపోయాయి. కేసీఆర్ ఆ భూముల్ని ఇవ్వడానికి ససేమిరా అన్నారు. తెలుగువాడైన జస్టిస్ రమణ కూడా తెలంగాణ జర్నలిస్టులకు భూములు ఇవ్వాలని తాను రిటైర్ అవుతున్న రోజు తీర్పిచ్చారు. అయినా కేసీఆర్ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. చివరకు రేవంత్ రెడ్డి జర్నలిస్టులకు భూములను కేటాయించారు. దీనిపై సుప్రీంకోర్టులో డిఆర్ రావు, విబీజే చెలికాన తదితరులు కోర్టులో సవాల్ చేశారు. మొత్తానికి జర్నలిస్టులకు చేతికందిన ముద్ద నోటికి అందలేదన్న సామెత తలపిస్తోంది. సో సాడ్ జర్నో అని సానుభూతి తెలపాల్సిందే.